అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాటర్ ట్యాంక్ అనాధికారికంగా ఇష్యూ చేయాలని చెప్పేసి వితౌట్ నోటీస్ ఇంతవరకు ఒక నోటీస్ కానీ ఇష్యూ చేయలేదు. ఇది కేవలం కక్షపూరిత చర్య మాత్రమే. ఖచ్చితంగా వాళ్ళు కక్ష సాధించుకోవాలని ఉద్దేశం కలిగే ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా నా వాటర్ ప్లాంట్ నా స్వస్థలంలో కట్టుకున్నా ఎంపీ గ్రాంట్స్తో. దానికి కరెంటు బిల్లు ఉంది, పన్ను ఉంది, ట్రేడ్ లైసెన్స్ ఉంది, రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం రెవెన్యూ రికార్డులో నా పేరు ఉంది. లేఅవుట్ ఫామ్ చేసి దానికి ఫ్లాట్ నెంబర్ 177 అని లేఅవుట్ ఫామ్ చేసి దానికి ఫ్లాట్ నెంబర్ అలాట్ చేశారు. జనరల్ బాడీ మీటింగ్లో ఆమోదం జరిపి 554 కుటుంబాలకు కొన్ని వందల సంవత్సరాల నుంచి వందల ఏళ్ళుగా పట్టాలు లేని మున్సిపాలిటీ వర్కర్లకు అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లు దగ్గర ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ ఎక్కడ వస్తుందో అనే ఉద్దేశంతో 35 మందికి పట్టాలు ఇష్యూ చేశారు. మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అది కొద్దిగా నిలబడిపోయింది. అయితే ప్రతి ఒక్కరికి 3 బృందాలను విఆర్ఓ బృందాలను 3ని పెట్టి వెరిఫికేషన్ చేసి ప్రతి ఒక్కరు ఏ ఇంట్లో ఎవరున్నారు, వాళ్ళు ఎంత స్థలం ఉంది, డిస్టెన్స్ ఎంత ఉంది, పొడుగు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది అన్నీ రికార్డెడ్గా తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు, ఫోటో అన్నీ లింకప్ చేసి ఆన్లైన్లో ఎక్కించడం జరిగింది. వాళ్ళ లిస్టు ఆ లిస్టు ప్రకారం 554 కుటుంబాలను పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆమోదం కూడా జనరల్ బాడీలో జరిగింది. ఆ పట్టాలు ఇచ్చే వైనంలో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఎలక్షన్ కోడ్ రావడంతో నిలవబెట్టారు. ఇదంతా ఒకప్పుడు కార్పొరేషన్ కావచ్చు, కానీ రెగ్యులేషన్ నెంబరు 218 ఆమోద ప్రకారము ఇది ఇప్పుడు కార్పొరేషన్ సైట్ అంతా కార్మికుల ఆధీనంలో ఉంది. అలాంటిది స్వస్థలంలో మేము వాటర్ ప్లాంట్ పెట్టుకుంటే రావాల్సిందే ఉద్దేశపూర్వకంగా వాళ్ళకు ప్రలోభాలకు లొంగలేదనే ఒక దురుద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్ నిర్మూలించాలని చెప్పి వాళ్ళ పంతాన్ని నెగ్గించుకోవాలని చెప్పి ఈ చర్య జరగడం జరుగుతుంది. అధికారులకు దానికి ఒత్తాస పలుకుతూ ఉదయం నుంచి ఓటుకాడు నక్కల్లాగా కాచుకొని ఎప్పుడు పక్కకు జరిగితే పగలు దిగుతామా అనే ఉద్దేశంతో ఈ యంత్రాంగం అధికార యంత్రాంగం కొని వేచి ఉంది. ఇది చాలా దారుణమైన రాజకీయ చర్య. ఇలాంటి నీచమైన రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పొద్దు చేయలేదు. మేము 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం, కానీ ఎవరిపైన మేము కక్ష సాధింపు చర్య చేయలేదు. ఈరోజు ప్రభుత్వం వచ్చి కొద్ది నాళ్ళే అయింది, ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. ఎల్లకాలం మీ గవర్నమెంట్ ఉండదు, రేపు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అధికారులు కొని ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రత్యేకాత్మకంగా తెలియజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య మాత్రమే, వేరే ఏం కాదు. ఇప్పుడు కమిషనర్ గారు మీ అధికారం ఉందని చెప్పేసి కమిషనర్ గారు ప్రజల కోసం పని చేస్తున్నారో తెలియడంలో, లేకపోతే కూటమి ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాడో అర్థం కావని పరిస్థితి. ఒక్కసారి మీరు వస్తే మాసాపేటలో ఒక్కసారి మీరు పరిసర ప్రాంతాలలో మీరు ఒక్కసారి తిరిగితే తెలుస్తుంది. ఎక్కడ నీటి సదుపాయం లేదు, ఎక్కడ కాలువల సదుపాయం లేదు, ఏమి అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కార్యకర్తల మీద కానీ వైఎస్ఆర్ నాయకుల మీద కానీ కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే జరుగుతున్నాయి తప్ప వేరే అభివృద్ధి కానీ అసలు అభివృద్ధి పదం మీద ముందుకు వెళ్లేది కూడా కాదు. ఇక్కడ మా దగ్గర నుంచి నిధులన్నీ తీసుకొని పోయి అమరావతిలో పెట్టడం మాత్రమే. ఏవి మీరు చెప్పిన సూపర్ 6 ఏవి? అవి సూపర్ 6 లేదు, ఏమి లేదు. కానీ కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన, వైఎస్ఆర్సీపీ ఆస్తుల పైన, వైఎస్ఆర్సీపీ నాయకుల పైన మాత్రము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.